నమస్తే అన్న. నమస్తే. మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి సీఎంగా జగన్ గారు గెలిస్తే బాగుంటుందా, చంద్రబాబు గెలవాలి? చంద్రబాబు అంటే ఇంక ఈ పోటీలు ఏం లేవండి, పక్కకి జగనే గెలుస్తారు. ఇంకా గెలిస్తే బాగుంటుంది అంటే ఏమి ఉండదు, జగనే వస్తారు. ఎందుకు జగన్ గారు? ఎందుకు జగన్ గారు అంటే, ఎందుకు వద్దు అంటే ఏం చదువు కానీ జగనే రావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇంకా ఆప్షన్ ఏం లేదు, జగనే కావాలి మాకు అంతే. మరి ఇచ్చే పథకాలన్నీ అందరికి అందుతున్నాయండి? అందరికంటే ఆ ధైర్యం ఉంది కాబట్టి, నమ్మకం ఉంటేనే ఓటేయండి అని అడుగుతున్నారు జగన్ గారు. సో ఇంకా వేరే ఆప్షన్ లేదు. మరి ఇప్పుడు చంద్రబాబు కొత్తగా ఇప్పుడు ఈసీ కంప్లీట్ చేస్తున్నారు కదా, ఇచ్చే పథకాలని పేదలకు ఇచ్చే పథకాలని ఇవ్వద్దు అని చెప్పేసి ఈసీ కంప్లీట్ చేస్తారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అదే జనాలు డిసైడ్ చేసేస్తారండి. మనకి ఇప్పుడు అతను చెప్పేది మనం చెప్పడానికి ఎవరు లేదు, జనాల మైండ్ సెట్ తెలుసు. ఎవరు వస్తే బెటర్ జరుగుతుంది, ఇప్పుడు జరిగింది కూడా జనాలకు తెలుసు. సో వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ ఏమి ఉండదు. అంటే పేదలకు ఇచ్చే పథకాలను ఏమనుకోకుండా ఈసీ కంప్లైంట్ చేయడం కానీ మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఒక మంచి పని చేస్తే వెనక లాగేటోళ్ళు చాలామంది ఉంటారు, ఎందుకంటే వాళ్ళు బెటర్ అయిపోతారు అనేసి. సో ఒక మంచి పని చేసేటప్పుడు ఎలాగ నలుగురు వెనకే లాగుతారు. అలాంటివన్నీ ఇవి కొట్టుకుపోతాయి అనేసి నా ఒపీనియన్. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి బాగా మాట్లాడుతున్నారు, టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, జగన్ వస్తే మీ ఆస్తులను అమ్మేస్తాడు, తాకట్టు పెట్టేస్తాడు అని చెప్పేసి. మరి వీళ్ళు దీని గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు మనకి నచ్చిన వ్యక్తి గురించి ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటే ఏదో ఒకటి ఒక క్రియేట్ చేస్తుంటారు ఏదో ఒకటి. సో అలాంటి ఒక ఆయుధంగా క్రియేట్ చేసుకుని పట్టుకున్నారు తప్ప అలాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు జగన్ అంటే ఇచ్చేవాడే తప్ప తీసుకునేవాడు కాదనేసి జనాలకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. సో అది జనాల ఒపీనియన్, వాళ్ళకి తెలిసేటట్టు చేద్దాం. మరి అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మరి చంద్రబాబు మాటలు నమ్ముతారా, జగన్ మాటలు నమ్ముతారా? అది జనాలకు తెలుసు. చంద్రబాబు నాటలు జస్ట్ ఓట్ల కోసమే, ఓట్లు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కోసం ఇలాంటి పాల్పడుతున్నారనేసి. కాకపోతే జగను చెప్పాను కదండి, ఇన్ని వేల లక్షల ఇల్లు ఇచ్చింది ఒక మన వ్యాపారం చెప్పు అతనికి చాలా